హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ కిచెన్. గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ కూడా బాగుంటాయి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో గులాబ్ జామ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలపాలి. ఈ పౌడర్లో కొంచెం కొంచెం పాలు వేసుకోవాలి, బాగా ఒకటేసారి వేసుకోవద్దండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు పిండి ముద్ద లాగా చేసుకోవాలి. ఇలా అయినాక ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ అట్లా పక్కా పెట్టుకోవాలండి. 20 మినిట్స్ పక్కా పెట్టుకున్నాక ఇప్పుడు మనం పాకం కోసం షుగర్ వేసుకున్నాం. ఒక బౌల్లో ఒక పెద్ద కప్పు షుగర్ తీసుకున్నాం. షుగర్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి. చూడండి, 5 నిమిషాల తర్వాతకి ఇలా పాకం రెడీ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసినాక ఒక 2 మినిట్స్కి గ్యాస్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, నానబెట్టిన పిండి ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దలాగా చేసుకోవాలి అండ్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి రౌండ్, లేకపోతే పగిలిపోయినట్టు వస్తాయండి. చూడండి, అన్నీ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని అందులో వేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి, లేకపోతే తొందరగా పైన మాడిపోతుంది. ఊకి కంటితో కలపాలి, లేకపోతే కలర్ మాడిపోతాయి. చూడండి, ఈ కలర్ వచ్చా, ఇంకా కొంచెం కాలాలి. పర్ఫెక్ట్గా కాలాయండి. ఇప్పుడు ఈ కలర్ వచ్చాక తీసి పాకంలో వేసుకోవాలి వేడి మీదనే. చూడండి, పాకంలో వేసినాక 10 నిమిషాలకి ఇలా అవుతాయండి మనకి. ఇప్పుడు వీటిని బౌల్లో వేసుకొని తింటే చూడండి, స్మూత్గా స్పాంజ్ లాగా టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.